హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎక్కడ వెళ్ళాలని చూస్తుంటే మన అత్తాపూర్ దగ్గర నుండి కొద్దిగా ముంగట వెళ్తుంటే నాకు ఒక బెస్ట్ టిఫిన్ సెంటర్ కనిపించింది. ఎక్కడుందో మీకు వీడియో చూపెడతాను. మనం పిల్లర్ నంబర్ 120 నుండి లెఫ్ట్ తీసుకున్నామా, ఇక్కడ హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. అత్తాపూర్ నుండి మెహందీపట్నం వెళ్ళే రోడ్ సైడ్. ఈ హనుమాన్ టెంపుల్ నుండి చక్కగా లెఫ్ట్ తీసేసుకోవాలి. బాపు ఘాట్ రోడ్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ చూస్తున్నారు కదా, కృష్ణ మిఠాయి వాటిక. దాని పక్కనే మీకు ఒకటి చాయ్ క్లబ్ అని కూడా కనిపిస్తుంది. ఆ చాయ్ క్లబ్ పక్కన ఉన్నదే సాయి రామ టిఫిన్ సెంటర్స్. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్. నేను ఇక్కడ చాలాసార్లు వచ్చాను. అయితే ఈ అన్న వాళ్ళ టిఫిన్ చాలా బాగుంటుంది. నేను అందుకోసమే అంత దూరంలో వచ్చిన. రాగానే అన్న వేడివేడి పూరీలు తీస్తున్నారు. కానీ మనం ఆర్డర్ ఇచ్చింది పూరి కాదు ఫ్రెండ్స్. కానీ పూరీలు అయితే చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ పనీర్ బటర్ దోశ ప్లస్ మసాలా. అయితే ఈ దోశ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ దోశ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే బటర్ పనీర్ మసాలా దోశ ఆర్డర్ ఇచ్చేసాను. అన్న అయితే రెడీ చేస్తున్నాడు. అన్న ఇక్కడ మాస్టర్, చాలా బాగా చేస్తుంటాడు, చాలా సీనియర్ పర్సన్. నేను ఎప్పుడో ఇక్కడ వస్తే ఈ అన్న చేత్తోనే దోశ చేపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఇవాళ పనీర్ బటర్ మసాలా దోశ స్పెషల్గా ఎక్కువ నెయ్యి వేయండి అన్నాను. ఇంకా అన్న నెయ్యి అయితే వద్దదంటే కూడా నేను కొంచెం ఏమన్నా కానీ ఆయన ఇంకా ఎక్కువనే వేసినాడు. అంత బాగుంటుంది టేస్ట్. అన్ని మాల్ మెటీరియల్ అయితే ఎక్కడ కంప్రమైజ్ అవ్వడు. అయినంత వరకు ఫుల్లీ వేసిస్తాడు. ఒక దోశ తింటే మీకు మళ్ళీ మధ్యాహ్నం భోజనం కూడా చేసే అవసరం ఉండదు. అలా ఉంటుంది ఇక్కడ దోశ. ఇంకొంచెం పైకి వెళ్ళి బటర్ పనీర్ వేస్తున్నారు కదా, పనీర్ కూడా చాలా వేస్తారు ఫ్రెండ్స్. అలా తగ్గేదే లేదు ఇక్కడ. దోశ మాత్రం టేస్టీ సూపర్ ఉంటుంది. చేసేటప్పుడే నెయ్యి స్మెల్ వస్తుంది మొత్తం. అంత బాగుంటుంది దోశ అయితే రెడీ అవుతుంది. నేను చెప్పిన దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనున్న తినడానికి సిద్ధము. టేస్ట్ చేసి చూసాము ఎలా ఉంది. వావ్, సూపర్.